Hi students, welcome to Srinova Infinity Learn. Today's topic name profit and loss. నా పేరు కిరణ్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఎంటర్ ఈ టాపిక్లో ఒక ఆర్టికల్ని కనుక మనం కొంటే దాన్ని కాస్ట్ ప్రైస్ అంటామా సెల్లింగ్ ప్రైస్ అంటామా అంటే కనుక దాన్ని కాస్ట్ ప్రైస్ అనే అంటాం. అదే కనుక దాన్ని అమ్మేస్తే కనుక దాన్ని సెల్లింగ్ ప్రైస్ అని చెప్పేసి పిలుస్తాం. నాకు ప్రాఫిట్ రావాలంటే నాకు కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండాలా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలా అంటే కనుక సెల్లింగ్ ప్రైస్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడే నాకు ప్రాఫిట్ వస్తుంది. ఇదే ఫార్ములా నెంబర్ 1. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి గ్రేటర్ దాన్ సిపి ఆర్ ఎస్పి మైనస్ సిపి. ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీస్తామో అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. అదే నాకు లాస్ వస్తుందంటే దాని అర్థం ఏంటి, కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉండడం వల్ల నాకు లాస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే కొన్ని క్వశ్చన్స్లో ఏమడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ని 100 రూపీస్ కొని దాన్ని 150 రూపీస్కి అమ్మేస్తున్నాడు. అయితే వాడికి ఇక్కడ 50 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ 50 రూపీస్ అనేది ఎంత పర్సంటేజ్ అంటాడు, అంటే నథింగ్ బట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి రౌండ్ వాల్యూస్ రౌండ్ ఫిగర్ కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. 50% అని ఈజీగా చెప్పేస్తాం. కానీ క్వశ్చన్స్లో ఎప్పుడు అలా డైరెక్ట్గా అడగడు. సపోజ్ ఒక ఆర్టికల్ని 375 రూపీస్ కొని దాన్ని 450 రూపీస్కి అమ్మేశాడు, దాని యొక్క మధ్యలో వచ్చిన ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ ఎంత అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే లాస్ పర్సంటేజ్ కూడా అంతే. లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ఆర్టికల్ 100 రూపీస్ కొని 75 రూపీస్కి అమ్మేస్తున్నాడు, అయితే నాకు ఇక్కడ లాస్ వస్తుంది, దాని యొక్క లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అని అడుగుతాడమ్మ, లాస్ పర్సంటేజ్. ఓకే, నెక్స్ట్ అలాగే క్వశ్చన్స్లో ఒకసారి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, లేదా ఒక్కొక్కసారి క్వశ్చన్స్లో మనకి లాస్ పర్సంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఈ 5th 1 6th 1 ఫార్ములాస్ మనం యూజ్ చేస్తాం. క్లియర్, మనం ఎక్కడ కూడా ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేయం, జనరల్ మెథడే చెప్తా. జనరల్ మెథడ్ అలాగే షార్ట్ కట్ కూడా రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీకు ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అలాగే ఫార్ములా నెంబర్ 7 చూడండి. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. క్వశ్చన్లో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ సెల్లింగ్ ప్రైస్ రెండు ఇచ్చేసి అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఒకవేళ లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఇదే ఫార్ములా మనకి లాస్ వస్తుంది, 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి అవుతుంది. ఓకేనా, లాస్ పర్సంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఇచ్చి లాస్ పర్సంటేజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఈ ఫార్ములాస్ అనేవి మనం ఎక్కడ కూడా యూజ్ చేయము, జనరల్ మెథడ్ షార్ట్ కట్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, జాగ్రత్తగా వినండి. మన ఎంటర్ ఈ టాపిక్ లో ఒక 36 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 36 క్వశ్చన్స్ ని మనం ఫైండ్ అవుట్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. మీకు ఇంకోటి చెప్తున్నా, హ్యాండ్ అవుట్ అనేది ఎప్పుడు కూడా ఈజీ మోడరేట్ డిఫికల్ట్ లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ 2 to 3 క్వశ్చన్స్ మనకి బేసిక్స్ నుంచి తీసుకెళ్తా ఉంటాను. ఓకేనా, ఓకే, లెట్ us see క్వశ్చన్ నెంబర్ 1. మ్యాన్ బాట్ ఎన్ ఆర్టికల్. మ్యాన్ అనేవాడు ఒక ఆర్టికల్ ని బాట్ చేశాడంట, అంటే కొన్నాడు దాన్ని 600 రూపీస్కి అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 750 రూపీస్ అండ్ ఇట్ సోల్డ్ ఫర్ 750 రూపీస్కి అమ్మేస్తున్నాడు. క్వశ్చన్ ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. లెట్ us see here కాస్ట్ ప్రైస్ గివెన్. కాస్ట్ ప్రైస్ 600 రూపీస్ ఇచ్చాడమ్మా. నెక్స్ట్ అలాగే సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చేసాడు మనకి, సెల్లింగ్ ప్రైస్ 750 రూపీస్. అయితే నాకు 600 రూపీస్ కొన్ని 750 రూపీస్కి అమ్మేస్తున్నాడు అంటే అయితే నాకు ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది, 150 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది కదా. ఆ 150 రూపీస్ ఎంత పర్సంటేజో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. బై యూజింగ్ ఫార్ములా ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ మెథడ్లో మీరు యూజ్ చేసి చెప్పొచ్చు. ఈ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. లేదా చూడండి, క్వశ్చన్లో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, గెయిన్ పర్సంటేజ్ కదా. 150 రూపీస్ గెయిన్ వచ్చింది కదా, అది ఎంత పర్సంటేజో చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ని ఎప్పుడు కూడా ఇనిషియల్గా మనం 100% కింద తీసుకోవాలి. 600 100% అయితే 150 ఎంత పర్సంటేజో ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సిఇయర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 600 150
ఇంటూ 100/600. సింప్లిఫై చేద్దాం. జీరోస్ జీరోస్ క్యాన్సిల్. 6 150లో డైరెక్ట్గా 25 టైమ్స్ పోతుంది. యూ విల్ గెట్ ఆన్సర్ ఇయర్ 25%. ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా? లేదా ఇక్కడే సాల్వ్ చేయండి అమ్మా. చూడండి షార్ట్ కట్ చూడండి. 600 100% అయిందంటే దీన్ని బై 6 చేస్తేనే కదా 100 అవుతుంది. ఇన్ ద సేమ్ వే దీన్ని కూడా 150/6 చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ 25% వచ్చేస్తుంది. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ లిజన్. క్వశ్చన్ నెంబర్ 2. మ్యాన్ బాట్ ఎన్ ఆర్టికల్. ఒకడు ఒక ఆర్టికల్ని కొన్నాడంట. ఎంత కొన్నాడు? 450 రూపీస్కి. Man bought an article. A man bought an article here 450 rupees and sold it for 400 rupees. Then he getting profit or loss means he getting here loss only. ఎన్ని రూపీస్ లాస్ వస్తుంది ఇక్కడ? 50 రూపీస్. క్వశ్చన్లో ఫైండ్ ద లాస్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకేనా? ఈ లాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇనిషియల్గా ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అని మనం 100% కింద తీసుకుంటాం. 450 100% అయితే 50 అనేది ఎంత పర్సంటేజో ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సియర్ 100 ఇంటూ 50/450 చేస్తారు. 50 డైరెక్ట్గా 450లో 9 టైమ్స్ పోతుందమ్మా. 100/9 అంటే చూడండి ఎగ్జాక్ట్గా పోదు. 900లో 11 టైమ్స్ పోతుంది. 11 9s are 99. ఇంకా రిమైండర్ 1 ఉంటుంది. 11 1/9%. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే A man bought an article for 640. ఒకడికి ఒక ఆర్టికల్ని కొన్నాడంటమ్మా. 640 రూపీస్కి ఒక ఆర్టికల్ కొని దాని మీద మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వాడు 15% ప్రాఫిట్ వేసుకుని అమ్మేస్తాడట. ఇప్పుడు మనల్ని క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మాకు కాస్ట్ ప్రైస్ ఇచ్చి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీకు ఈ ఫార్ములా ఇచ్చాను నేను ఆల్రెడీ. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 + ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. ఇది ఒక మెథడ్. ఈ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. వేరే మెథడ్ ఏంటో చూడండి. కాస్ట్ ప్రైస్ని మనం ఎప్పుడు కూడా ఎంత తీసుకుంటాం? ఇక్కడ కాస్ట్ ప్రైస్ని 100% కింద తీసుకుంటాం కదా. కాస్ట్ ప్రైస్ని 100% వాల్యూ క్వశ్చన్లో మనకి ఇచ్చాడు. 100% వాల్యూ 640 అయితే క్వశ్చన్లో ప్రాఫిట్ పర్సంటేజ్ 15 అన్నాడు. 100 ఉంది, 15% ప్రాఫిట్ అంటే దాన్ని 115% కదా అమ్ముతున్నాడు. అయితే 115% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఇక్కడ కూడా మీకు ఆన్సర్ వస్తుంది. రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే యూ విల్ గెట్ డైరెక్ట్ ఆన్సర్ ఇయర్ సెల్లింగ్ ప్రైస్. మీకు డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకేనా? లేదు సార్ వేరే మెథడ్ అంటారా? ఇది చాలా చాలా ఈజీ మెథడ్, జనరల్గా చేసే మెథడ్. మనకి 640 రూపీస్ ఉంది, అందులో 15% ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 640లో 15% అంటే 5 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్, 5 టేబుల్ ఇక్కడ 20 టైమ్స్. 20 640లో డైరెక్ట్గా 32 టైమ్స్ పోతుంది. 32 3 సార్ ఎంత? 96 రూపీస్. యువర్ గెటింగ్ ఇయర్ ప్రాఫిట్ 96 రూపీస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 640 రూపీస్, దానికి ప్రాఫిట్ అనేది వాడు 96 రూపీస్ వేసుకుని అమ్మేస్తున్నాడు. క్వశ్చన్లో మిమ్మల్ని సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి విల్ గెట్ ఆన్సర్ ఇయర్ 736. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. ఓకే. ఇప్పుడు దాకా మీకు 3 మెథడ్స్ చెప్పాను కదా. 4th మెథడ్ ఉంది, అది చాలా ఈజీ మెథడ్. చూద్దాం. చూడండి అమ్మా, 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ రెండు ఒకటే. క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీరు సేమ్ 3rd క్వశ్చన్లో మనం 3 మెథడ్స్ ఎలాగైతే చేసామో ఆ మెథడ్స్లోనే చేయొచ్చు. కానీ దీనికి షార్ట్ కట్ ఉంది. చూడండి షార్ట్ కట్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్లో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు కదా. ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ 14 2/7%. డీటెయిల్గా సాల్వ్ చేస్తాం ఒకసారి, చాలా మందికి తెలియదు. మా 14 2/7% వాల్యూ ఎంతో చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 14 2/7% వాల్యూ
ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 14 7 are 98. 98 ప్లస్ 2 ఎంత? 100/7 ఇంటూ పర్సంటేజ్ అంటే దాన్ని మళ్ళీ 1/100 చేయాలి. పర్సంటేజ్ అంటే నథింగ్ బట్ 1/100 కదా. 100 క్యాన్సిల్. ఇక్కడ మీకు ఎంత వస్తుందంటే 14 2/7 వాల్యూ 1/7. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. మనకి రేషియో మెథడ్లో వచ్చింది 1:7. డినామినేటర్లో ఉన్నది ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ కింద తీసుకోవాలి. న్యూమరేటర్లో ఉన్నది ఎప్పుడైనా సరే ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ తీసుకోవాలి, లాస్ ఇస్తే లాస్ తీసుకోవాలి. ఇచ్చింది ప్రాఫిట్ కాబట్టి మనం ప్రాఫిట్ మాత్రమే తీసుకుంటాం. క్లియరా? డినామినేటర్లో ఉన్నది ఎప్పుడు కూడా మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. క్వశ్చన్లో మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు చెప్పండమ్మా. ఆల్రెడీ క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ 28 lakhs అని ఇచ్చాడు కదా. నేను జీరోస్ తీసుకోవట్లేదు, ఓన్లీ 28 మాత్రం తీసుకుంటున్నా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు క్వశ్చన్లో. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇన్ లాక్స్. చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ 7 parts ఉంది. 1 part ప్రాఫిట్ వేసుకుని అమ్మేస్తున్నాడు. అంటే దాన్ని ఎన్ని పార్ట్స్కి అమ్ముతున్నట్టు? 8 partsకి అమ్ముతున్నాడు. ఓకేనా? 7 28 అయింది. అంటే 7 ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయితే 28 అవుతుంది? 4 times కదా. 7 4s are 28. దీన్ని కూడా 4 times ఇంక్రీజ్ చేయండి. 8 4s are ఎంత? 32. మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ 32 lakhs. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇక్కడ 14 2/7%. 14 2/7% వాల్యూ 1/7. ఆ 1/7లో డినామినేటర్లో ఉన్నది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ కింద తీసుకోవాలి. న్యూమరేటర్లో ఉన్నది ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ తీసుకుంటారు, లాస్ అయితే లాస్ తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 చూడమ్మా. హియర్ సెల్లింగ్ ప్రైస్ గివెన్. మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, మనకి 450 రూపీస్ అంట సెల్లింగ్ ప్రైస్. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమో 25%. క్వశ్చన్లో మనకి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. మా 25% అంటే దాని వాల్యూ ఎంత? మనకి 1/4 కదా. మీకు ఆల్రెడీ చెప్పా, 1/4 అంటే డినామినేటర్లో ఉన్నది ఎప్పుడు కూడా మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. న్యూమరేటర్లో వాడు ఇచ్చింది ప్రాఫిట్ పర్సంటేజే కాబట్టి ప్రాఫిట్ కింద తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? ఇక్కడ 4 parts. నెక్స్ట్ అలాగే సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? మరి 4 parts ఉంది. 1 part ప్రాఫిట్ వేసుకుని అమ్ముతున్నాడు అంటే ఎన్ని పార్ట్స్కి అమ్ముతున్నట్టు వాడు? 5 partsకి అమ్ముతున్నాడు. క్వశ్చన్లో మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడా కాస్ట్ ప్రైస్ ఇచ్చాడంటే సెల్లింగ్ ప్రైజే ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ 5 parts వాల్యూ 450 అయితే క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ వాల్యూ 4 parts వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. మా 5 450 అయిందంటే దీన్ని 90తోనే కదా ఇంక్రీజ్ చేసినట్టు, అంతే కదా. 9 5s are 45, 0 ఉంది. దీన్ని కూడా 90తో మల్టిప్లై చేయండి, 90 times ఇంక్రీజ్ అయింది. అంటే మీకు ఆన్సర్ ఇక్కడ ఎంత వస్తుంది? ఆన్సర్ 360 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4, 360. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6లో సేమ్ మోడలే. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 370 రూపీస్. నెక్స్ట్ అలాగే లాస్ పర్సంటేజ్ ఇచ్చాడమ్మా 6 1/4% లాస్ పర్సంటేజ్. క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 6 1/4% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇచ్చింది లాస్ పర్సంటేజ్. మా 6 1/4% అంటే దాని వాల్యూ ఎంత? 6 4s are 24 plus 1 25/4 ఇంటూ పర్సంటేజ్ అంటే నథింగ్ బట్ 1/100. 25 100లో డైరెక్ట్గా 4 times పోతుంది. యూ విల్ గెట్ ఆన్సర్ 1/60. మరి ఇక్కడ 16 parts అనేది ఏంటి, 1 part అనేది ఏంటో చూడాలి. ఫస్ట్ 16 parts డినామినేటర్లో ఉన్నది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ కింద తీసుకోవాలి. న్యూమరేటర్లో ఉన్నది ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ తీసుకోవాలి, లాస్ ఇస్తే లాస్ తీసుకోవాలి. ఇచ్చింది లాస్ పర్సంటేజ్, బాగా చూడండి. ఓకే, కాస్ట్ ప్రైస్ నాకు ఇక్కడ 16 parts వచ్చింది. అలాగే సెల్లింగ్ ప్రైస్ మరి ఎన్ని పార్ట్స్ అవుతుంది చెప్పండి? 16 parts ఉంది. 1 part లాస్ వేసుకుని అమ్ముతున్నాడు. అంటే ఎన్ని పార్ట్స్కి అమ్ముతున్నట్టు వాడు? 15 partsకి అమ్ముతున్నాడు. క్వశ్చన్లో 16 parts వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ మనకి ఇచ్చేసాడు క్వశ్చన్లో. ఆర్టికల్ ఈ సోల్డ్ ఫర్ 375.
15 పార్ట్స్ 375 అయితే 16 పార్ట్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సరే చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. రాదు అన్న వాళ్ళు చూడండి జాగ్రత్తగా. 15 2 సార్ ఎంతమ్మా 30 కదా. రిమైండర్ 7 ఉంది 75. 15 5 సార్ ఎంత 75. అంటే 15 ఇంటూ 25 చేస్తే మీకు డైరెక్ట్గా 375 వస్తుంది. దీన్ని కూడా 16 ఇంటూ 25 చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ సార్ 16 ఇంటూ 25 అంటే కొద్దిగా కష్టంగా సార్ క్యాలిక్యులేషన్ అనుకున్న వాళ్ళకి షార్ట్ కట్ చెప్తా చూడండి. 16 ఇంటూ 25. 16 అనేది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఈవెన్ నెంబర్ కదా. ఈవెన్ నెంబర్ అయినప్పుడు దాన్ని హాఫ్ చేయండి. 25 అనేది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్ కాబట్టి డబల్ చేయాలి. మళ్ళీ రిపీట్ చేసిన, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ మల్టిప్లికేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆడ్ నెంబర్ని డబల్ చేసి ఈవెన్ నెంబర్ని హాఫ్ చేయండి, మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. చూడండి రెండింటిని ఇంటూ చేయండి. 8 5 సార్ ఎంత 40. మనకి ఇంకొక జీరో ఉంది కదా, జీరో ఇక్కడ పెట్టండి 400. మీరు 16 ఇంటూ 25 చేసినా మీకు ఆన్సర్ 400 వస్తుంది. ఓకే, షార్ట్ కట్స్ నేర్చుకోవడం కాదు, ఎగ్జామ్ టైంలో ఆన్ టైంలో మనకు గుర్తుకు రావాలి. అలా గుర్తుకు రావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏ బాట్ ఏ రింగ్ అండ్ సోల్డ్ ఇట్ టు బి. ఏ అనేవాడు ఒక రింగ్ కొని బి అనేవాడికి అమ్మేస్తున్నాడంట 10% ప్రాఫిట్కి. నెక్స్ట్ బి సోల్డ్ ఇట్ టు సి ఎట్ 20% లాస్. బి అనేవాడు సి అనేవాడికి 20% లాస్కి అమ్మేస్తున్నాడు. ఇఫ్ సి పెయిడ్ 22,000, ఫైనల్గా సి అనేవాడు 22,000 రూపీస్ కనుక పే చేస్తే హౌ మచ్ డిడ్ ఏ బై ఇట్. అదే రింగ్ని ఏ అనేవాడు ఎంత కొన్నాడు అని అడుగుతున్నాడు. మళ్ళీ సాల్వ్ చేస్తున్నా, ఇక్కడ మళ్ళీ రాస్తున్నా చూడండి. ఏ సోల్డ్ ఇట్ టు బి ఏ రింగ్ 10% ప్రాఫిట్ and B sold it to C at 20% loss. If C paid 22,000 rupees, then find how much did A buy it. A అనేవాడు ఆ రింగ్ని ఎంతకి కొన్నాడు అని అడుగుతున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. మనకి రింగ్ యొక్క కాస్ట్ తెలియదు, దాన్ని నేను ఎక్స్ అనుకుంటే 10% ప్రాఫిట్ కదా, అంటే 110/100 కింద రాసుకోవాలి ప్రాఫిట్ అయితే. దాన్ని మళ్ళీ ప్రాఫిట్కి అమ్మి దాన్ని మళ్ళీ 20% లాస్ కదా. ఇక 10% ప్రాఫిట్ అంటే మీరు ఎలాగైతే 110 రాస్తారో 20% లాస్ అంటే ఇనిషియల్గా 100 తీసుకోవాలి, అంటే 80/100. ఫైనల్గా దాని వాల్యూ ఎంత అయింది మనకి ఇక్కడ 22,000 రూపీస్ అయింది. ఎక్స్క్యూజ్ మీ. సిఆర్ క్యాలిక్యులేషన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓ రింగ్ని 10% ప్రాఫిట్కి అమ్మి మళ్ళీ దాన్ని 20% లాస్కి అమ్మడం వల్ల ఫైనల్ వాల్యూ 22,000 అయిందంట. అయితే క్వశ్చన్లో రింగ్ యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక 2 zeros క్యాన్సిల్. ఈ 11 22లో డైరెక్ట్గా 2 టైమ్స్ పోతుంది. 2 8లో డైరెక్ట్గా 4 టైమ్స్. 400లో 25 టైమ్స్. ఇక్కడ 3 zeros ఉన్నాయి. 3 zeros అంటే నథింగ్ బట్ 1000 కదా. x ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 1000 అంటే యూ విల్ గెట్ ఆన్సర్ 25,000. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. Next one, question number 8. The cost price of an object is numerically equal to its profit percentage. The cost price of an object is numerically equal to its profit percentage and its selling price is 56 rupees. Okay. Question లో కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ బోత్ ఆర్ ఈక్వల్. Cost price of an object is numerically equal to its profit percentage and its selling price. And its selling price given here 56 rupees. Now we have to find out the cost price. Cost price value find out చేయండి అన్నాడు.
మా ఈజీగా ఫాస్ట్గా చేయాలంటే ఈ క్వశ్చన్ని ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే మనకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. చూడండి, మన క్వశ్చన్లో కాస్ట్ ప్రైజే కదా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆప్షన్ కాస్ట్ ప్రైస్ 20 రూపీస్ అనుకుంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఎంత అవ్వాలి? 20% అవ్వాలి. కానీ దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 56 రూపీస్కి ఈక్వల్ అవ్వాలి. మరి 56 రూపీస్కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు కదా. 12 2 సార్ ఎంత? 24 ఈజ్ నాట్ ఈక్వల్ టు 56. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది కాదు. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2 తీసుకుందాం, 36. కాస్ట్ ప్రైస్ 36 అయితే ప్రాఫిట్ కూడా మనకి 36% అవ్వాలి. కానీ దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ మరి 56కి ఈక్వల్ అవ్వాలి. మరి 56కి ఈక్వల్ అవుతుందా ఇక్కడ? ఇది కూడా ఈక్వల్ అవ్వట్లేదు. సో ఆప్షన్ నెంబర్ 2 కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 3, కాస్ట్ ప్రైస్ 40 అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా 40 అవ్వాలి. దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ దేనికి ఈక్వల్ అవ్వాలంటే 56 రూపీస్కి ఈక్వల్ అవ్వాలి. 2 zeros క్యాన్సిల్, 14 4s are 56. సో 56 ఈక్వల్ టు 56 ఇక్కడ ఈక్వల్ అయింది. సో ఆన్సర్ మనకి ఆప్షన్ నెంబర్ 3, 40 ఈజ్ రైట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ సి క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ అర్థం అవ్వాలి. క్వశ్చన్ బాగా చదివితేనే మనకి ఆన్సర్ వస్తుంది, లేకపోతే ఆన్సర్ రాదు. The profit obtained by selling an article for 56 rupees is same as the loss obtained by selling it for 42 rupees. What is its cost price? అయితే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సియర్ మళ్ళీ ఒకసారి డయాగ్రమెటికల్గా రిప్రజెంట్ చేసిన, ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 56 రూపీస్ అయితే వాడికి ప్రాఫిట్ వస్తుందంట. అదే ఆర్టికల్ని 42 రూపీస్కి అమ్మితే వాడికి లాస్ వస్తుందంట. క్వశ్చన్లో మనకి ఇంకో డేటా ఇచ్చాడు, ఏంటంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అంట. ప్రాఫిట్ ఎంత అయితే వచ్చిందో లాస్ కూడా అంతే వచ్చింది అన్నాడు. క్వశ్చన్లో మనకి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఓకే, మీకు ఒక జనరల్ మెథడ్ ఫస్ట్ చెప్తా. జనరల్ మెథడ్ అంటే సపోజ్ ఇది ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ అనుకుంటే, ఇది ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్, అందులో వీడి యొక్క ప్లేస్ 42, వీడి యొక్క ప్లేస్ వచ్చేసి 56 అమ్మా. మధ్యలో మనకి వీడి యొక్క ప్లేస్ కావాలి. ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఒకడి యొక్క ప్లేస్ మనకు తెలుసు 42 అంట, ఇంకొకటి ఒక ప్లేస్ తెలుసు 56 అంట. మనకి వీడికి మధ్యలో ఎవరైతే ఉన్నాడో వాడి యొక్క ప్లేస్ కావాలి. కండిషన్ ఏమి ఇచ్చాడంటే, మధ్యలో ఉన్న వ్యక్తికి ఈ 42 ఉన్న నెంబర్ ఉన్న వ్యక్తికి మధ్యలో ఎంతమంది అయితే కూర్చున్నారో వీళ్ళిద్దరి మధ్య కూడా అంతే మంది కూర్చున్నారంట. రెండు సేమ్ అంటున్నాడు కదా, ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నథింగ్ బట్ మన యావరేజే కదా, మీడియన్నే కదా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 56 ప్లస్ 42/2, యూ విల్ గెట్ 98/2. 98/2 అంటే మీకు ఎంత వస్తుంది ఆన్సర్ ఇక్కడ? 49. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. ఇది జనరల్ మెథడ్. లేదు సార్ ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ వెళ్దాము అంటే ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ తీసుకోండి. కాస్ట్ ప్రైస్ 49 అమ్మా, 56 రూపీస్కి అమ్మాడు అంటే వాడికి ప్రాఫిట్ ఇక్కడ ఎంత వస్తుంది? వాడికి 7. 49 రూపీస్ ఉన్నది 42 రూపీస్కి అమ్ముతున్నాడు, అయితే లాస్ ఎంత వస్తుంది? ఇక్కడ కూడా 7 కదా. ప్రాఫిట్ లాస్ రెండు ఈక్వల్ అయింది కదా. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1, 49. ఇది ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఇదైతే జనరల్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 రెండు ఒకటే. ఒక ఆర్టికల్ని 480 రూపీస్కి అమ్మితే వాడికి ప్రాఫిట్ వస్తుంది అని చెప్తున్నాడు. అదే ఆర్టికల్ని 330 రూపీస్కి అమ్మితే వాడికి లాస్ వస్తుందంట. క్వశ్చన్లో మనకి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇంకొక కండిషన్ మనకి ఏమి ఇచ్చాడంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద లాస్ అంటున్నాడు. ఇక్కడ చాలా బాగా చూడాలి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద లాస్. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సరే ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ వెళ్ళారనుకోండి, ఒక్కొక్క ఆప్షన్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి.
అప్పుడు మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుందో లాస్ ఎంత వస్తుందో చెక్ చేయండి. ప్రాఫిట్ లాస్ని తీసుకొచ్చి ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే రెండు ఈక్వల్ అయితే మీకు అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు జనరల్ మెథడ్ చేయాలనుకోండి, ప్రాఫిట్ ప్లస్ లాస్ అంటే 330 ఉన్న ఆర్టికల్ 480 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు 150 కదా. ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కండిషన్ ఏంటి 2L. సో 2L ప్లస్ L ఈజ్ ఈక్వల్ టు 150 అయితే 3L ఈజ్ ఈక్వల్ టు 150. ఇప్పుడు లాస్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఇక్కడ ఎంత వస్తుంది మీకు 50. అమ్మ ఇక్కడ చూడండి 50 రూపీస్ లాస్ వేసుకుని ఆర్టికల్ని 330 రూపీస్కి అమ్మాడంట. ఆ లాస్ని కనుక ఈ సెల్లింగ్ ప్రైస్కి యాడ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుందా రాదా? అంటే ఎంత వస్తుంది కాస్ట్ ప్రైస్ 380 కదా. అంటే ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. 50 రూపీస్ లాస్ వచ్చిందమ్మా. ఆ 50 రూపీస్ లాస్ కనుక మనకి సెల్లింగ్ ప్రైస్కి యాడ్ చేశారనుకోండి మీకు కాస్ట్ ప్రైస్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి రివర్స్లో వెళ్ళండి, 380 రూపీస్ ఉన్న ఆర్టికల్ 50 రూపీస్ లాస్ వేసుకుని 330 రూపీస్కి అమ్మాడని చెప్తున్నాడు. అంటే 380 కదా కాస్ట్ ప్రైస్. ఓకే, అలాగే ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనుకోండి, 380 ఉన్న ఆర్టికల్ 480కి అమ్మాడంటే 100 రూపీస్ అనేది ప్రాఫిట్, ఇక్కడ లాస్ ఏమో 50. అది ఇక్కడ సబ్మిట్ చేశారనుకోండి 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 50, ఇక్కడ కూడా 100 అవుతుంది. 100 ఈజ్ ఈక్వల్ టు 100. సో కండిషన్ సాటిస్ఫైడ్. సో ఆన్సర్ డైరెక్ట్గా మీరు ఆప్షన్ నెంబర్ 4 పెట్టచ్చు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 చాలా 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 ఇంపార్టెంట్. బాగా వినండి. ఇక్కడ వాడు క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 2 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మనకి ఇచ్చేసాడు 495 ఈచ్ అంట. ఒక్కొక్కటి 495 అంటే రెండు ఎంత అవుతాయి అప్పుడు 495 ఇంటూ 2 చేశారనుకోండి, యూ విల్ గెట్ ఆన్సర్ ఇయర్ 920 అనేది సెల్లింగ్ ప్రైస్. అందులో ఒకటేమో 10% గెయిన్కి, ఇంకోటేమో 10% లాస్కి అమ్ముతున్నాడు. అయితే ఫైండ్ ద టోటల్ లాస్ అంట. అయితే టోటల్ లాస్ వాడికి ఎంత వచ్చింది అని అడుగుతున్నాడు. క్లియర్? చూడండి దీన్ని ఎలా చేయాలంటే, రెండిటి యొక్క సెల్లింగ్ ప్రైజెస్ అనేవి సేమ్ కాబట్టి ఓవరాల్గా ఎంత లాస్ వస్తుందో చూద్దాం. 100 అనుకోండి ఆర్టికల్ యొక్క ప్రైస్, ఫస్ట్ 10% గెయిన్కి అమ్మాడు. చూడండి 100లో 10% గెయిన్ అంటే మీరు 110/100 కింద తీసుకోవాలి. అప్పుడు 100 క్యాన్సిల్, అప్పుడు 110 కదా మీకు ఫైనల్ వాల్యూ వస్తుంది ప్రాఫిట్ 10% యాడ్ చేస్తే. ఇప్పుడు 110 ఉన్న ఆర్టికల్ మళ్ళీ 10% లాస్ అంటే ఇక్కడ ఎలాగైతే 10% ప్రాఫిట్ అయితే 110 యాడ్ చేశారో 10% లాస్ అంటే మీరు ఇక్కడ 90/100 చేయాలి. అప్పుడు 2 zeros క్యాన్సిల్, 11 9s ఎంత 99. ఇప్పుడు చెప్పండి 100 ఉన్న ఆర్టికల్ 99 అయిందంటే వాడికి లాస్ ఎంత వస్తుంది ఓవరాల్గా 1% లాస్. ఆ 1% లాస్ వాడు క్వశ్చన్లో రూపీస్లో చెప్పండి అని చెప్పేసి అన్నాడు. సరే చూడండి, కాస్ట్ ప్రైస్ మనం 100 అనుకున్నాం, ఒక దాన్ని 10% ప్రాఫిట్, ఇంకో దాన్ని ఏమో 10% లాస్కి అమ్మడం వల్ల వాడికి ఓవరాల్గా లాసే వస్తుంది. ఎంత లాస్ అంటే 1% కదా. ఆ 1% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సెల్లింగ్ ప్రైస్ మీకు ఆల్రెడీ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ రెండు ఆర్టికల్స్ 99 పార్ట్స్ 990 అని ఇచ్చాడు. 99 పార్ట్స్ 990 అయిందంటే దీన్ని ఇంటూ 10 చేస్తాను కదా 990 అవుతుంది. దీన్ని కూడా ఇంటూ 10 చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్ 10 రూపీస్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 చూడమ్మా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 ఆర్టికల్స్. 3 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే దేనికి ఈక్వల్ అంటే 2 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2/3. కాస్ట్ ప్రైస్ 2 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 3 పార్ట్స్. అమ్మ 2 పార్ట్స్ కాస్ట్ ప్రైస్ ఉంది, దాన్ని 3 పార్ట్స్కి అమ్ముతున్నాడు అంటే వాడికి ప్రాఫిట్ వాడికి ఎన్ని పార్ట్స్ వస్తున్నట్టు 1 పార్టే కదా. క్వశ్చన్లో ప్రాఫిట్ పర్సంటేజా లాస్ పర్సంటేజ్ అంటున్నాడు. వచ్చింది ప్రాఫిట్ కాబట్టి 1% వాల్యూ ఎంత అంటున్నాడు.
ఇనీషియల్గా ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ని మనం 100% కింద తీసుకోవాలి. 2 పార్ట్స్ 100% అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? 200 అయ్యిందంటే ఇంటూ 50 చేస్తే కదా 100 అవుతుంది. దీన్ని కూడా ఇంటూ 50 చేయండి. అంటే 50% గెయినే కదా ప్రాఫిట్ అంటే నథింగ్ బట్. సో 50% గెయిన్. ఓకేనా? నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. అమ్మ ప్రాఫిట్ అండ్ లాస్లో టోటల్ 36 క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. ప్రీవియస్ ఇయర్ పేపర్ క్వశ్చన్స్ ఇంకా చేయలేదు. ఓన్లీ 30 క్వశ్చన్స్ హ్యాండ్ అవుట్ ఉన్నాయి, 36 క్వశ్చన్స్. మన వీడియో యొక్క లెంత్ అనేది ఎక్కువ అవడం వల్ల నేను ఇక్కడతో ఆపుతున్నా. నెక్స్ట్ పార్ట్ 2లో కన్ఫామ్గా 13th క్వశ్చన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. క్లియర్?